గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రోహిత్ కు ఆరంభంలోనే 2 ఛాన్సులు దొరికాయి. 3 పరుగులు, 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర క్యాచ్లు మిస్ అయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు హిట్ మ్యాన్ అవకాశమే ఇవ్వలేదు. బ్యాట్ తో వీరకొట్టుడు కొట్టాడు. ఐపీఎల్ చరిత్ర తిరగరాశాడు. ఐపీఎల్లో 300 సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. హిట్ మ్యాన్ ఖాతాలో ఇప్పుడు మొత్తంగా 302 సిక్స్లున్నాయి. 357 సిక్స్లతో క్రిస్ గేల్ టాప్ లో కొనసాగుతున్నాడు. 291 సిక్స్లతో విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో 7000 పరుగులు సాధించిన రెండో బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 271 మ్యాచుల్లో బరిలో దిగాడు. 7038 పరుగులు సాధించాడు. 29.82 యావరేజ్ ను నమోదు చేశాడు. ఇందులో 47 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలున్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 266 మ్యాచుల్లో 8618 పరుగులతో టాప్ లో ఉన్నాడు.